సన్ యోగా వినటానికి వింతగా ఉన్న ఈ యోగా హెల్త్ కు ఎంతో బెటర్ అంటున్నారు యోగా గురువులు. 3 రోజులు శిక్షణ తీసుకుంటే అరగంట పాటు డైరెక్ట్ గా సూర్యుడిని చూస్తే ఎంతో ఎనర్జీ వస్తుందని చెప్తున్నారు. ఉదయం పూట సూర్యకిరణాలు శరీరంపై పడటం ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు. సన్ యోగా రొటీన్ యోగాలకు టోటల్ డిఫరెంట్. సూర్యుడిని చూస్తూ చేసే యోగానే సన్ యోగా. 3 రోజుల పాటు సన్ యోగాలో బేసిక్స్ నేర్చుకుంటే చాలు అరగంట పాటు సూర్యుడిని అలాగే చూడొచ్చు అంటున్నారు గురువులు. సూర్యుడిని చూసే ముందు ఫిజికల్ గా చూడడానికి గురువు సిద్ధం చేస్తాడు. గురువు ఇచ్చే సూచనల ఆధారంగా సన్ యోగా చేయడంతో కళ్లకు ఎలాంటి ప్రమాదం ఉండదంటున్నారు. దీనివల్ల లాభాలు కూడా ఉన్నాయంటున్నారు సన్ యోగా గురువు. तो सन मेडिटेशन क्या करती है, जब हम सूरज को देखता हूँ आज्ञा चक्र से रिसीव करता हूँ, तो आज्ञा चक्र से जब रिसीव करता हूँ पीनियल ग्लैंड से कनेक्ट हो जाती है. तो पीनियल ग्लैंड सन कॉस्मिक एनर्जी को रिसीव करने के बाद वो सेरिबेलम में जाके मेटाबॉलिज्म करके 5 एलिमेंट एनर्जी में डाइवर्ट कर देते हैं. उसके बाद वो 5 एलिमेंट एनर्जी 2% ब्रेन में, जहाँ पे हमारा वो विंडो खुला रह गया, जो इनकम्प्लीट विंडो, वो 5 एलिमेंट का इनकम्प्लीटनेस है, तो वहाँ के कंप्लीट कर देते हैं. तो हमारा स्ट्रेस लेस हो जाते हैं, फ्री हो जाते. पहला दिन से ही जो आदमी स्ट्रेसफुल आदमी है सन मेडिटेशन में बैठ जाते हैं, तो पहला दिन से ही उसको स्ट्रेस लेस होना शुरू कर देते हैं. ఈ సన్ యోగాసనాలతో శరీరంలోని ప్రతి అవయవానికి సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ వెళ్లడంతో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవంటున్నారు యోగా గురువు. సన్ యోగా చేయడంతో కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేమంటున్నారు. ఆ సన్ ని మనం చూసినప్పుడు మన ఎనర్జీస్ డ్రా చేసుకుంటున్నప్పుడు మాకు ఒక అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి ద్వారా మనం ఆ విషయాన్ని గ్రహించడానికి వీలవుతుందండి. అంటే ఈ కార్యక్రమానికి ఒక ఫిజికల్గా ఒక భౌతికమైన విషయం గ్రహించడానికి వచ్చామనుకొని వచ్చిన మేమంతా కూడా ఒక అభౌతికమైన అనుభూతిని గురూజీ ద్వారా పొందటం జరుగుతుంది. సన్ యోగలో 3 రోజులు శిక్షణ తీసుకోవడంతో తమలో ఎంతో మార్పు వచ్చిందంటున్నారు సన్ యోగ నేర్చుకుంటున్న వారు. సూర్యుడిని చూడటం కంటికి దెబ్బ అనే ఫీలింగ్ పోయిందని, సూర్యుడి నుంచి నేత్రాల ద్వారా వచ్చే ఎనర్జీతో రోజంతా సంతోషంగా ఉన్నామంటున్నారు. సూర్యుడిని చూడడం ఏంటి, డైరెక్ట్ గా చూడగలమా, ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది. కానీ చూసిన తర్వాత అనుభవం చాలా బాగుంది. మొదటి రోజు కొంత అనీజీగా అనిపించింది, కళ్ళు కొంత, కానీ రెండో రోజుకి చాలా మంచి ఎక్స్పీరియన్స్. సూర్యుడిని చూడగలం మనం, కాకపోతే దాంట్లో టిప్స్ గురూజీ చెప్తారు ఎలా చూడాలి అనేది. ఒక నూతన శక్తి శరీరంలోకి ప్రవేశించిన ఫీలింగ్ కలిగింది. ఎప్పుడైతే మనము ఆ సూర్యుడితో మనము కాంటాక్ట్, మనం ఫ్రెండ్షిప్ చేస్తామో అప్పుడు కానీ మనము డైరెక్ట్గా సూర్యుడిని చూడడం కాదు, కానీ లైక్ ఎప్పుడైతే ఆ ఫ్రెండ్షిప్ చేసి ఆయన ద్వారా కనెక్షన్ మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో అప్పుడు మన హెల్త్ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఆరోగ్య విధంగా కానీ లైక్ ఎవ్రీడే మనం ఎలా ఉండాలో లైక్ కొన్ని చాలా బాగా ఆయన చెప్పడం జరుగుతుంది. సన్ యోగాతో కలిగే లాభాలు ప్రజలకు ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటున్నారు సప్త ఋషి యోగా విద్యా కేంద్రం ఇన్ఛార్జ్ చంద్రారెడ్డి. సన్ యోగా చేయడంతో ఉమాశంకర్ గురూజీ ఎంతో కాలంగా ఫుడ్ తీసుకోకుండానే హెల్దీగా ఉన్నారని చెబుతున్నారు. సూర్యుని ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఎలా ఉంటుందో మన ప్రజలందరికీ, మన తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావాలి. ఎందుకంటే స్వామీజీ అన్ని ఇతర దేశస్తులకి, భారతదేశం మొత్తం తిరిగి అందరికీ పంచుతున్నారు ఆ జ్ఞానాన్ని కానీ, ఆ హెల్త్ బెనిఫిట్స్ కానీ. సో మన దగ్గర ఉండే మన ప్రజలకు, మనకు అందుబాటులో అందరికీ రావాలని ఒక మెయిన్ ఇంటెన్షన్ తోటి స్వామీజీని తీసుకురావడం జరిగింది. దానితో ఇన్స్టంట్గా వచ్చే బెనిఫిట్స్ని మనము పొందుతున్నాం విత్ ఇన్ 3 days. ఆ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, దాని యొక్క బెనిఫిట్ను కూడా అందరూ పొందుతారని ఆశిస్తున్నాము. సన్ యోగాపై ఎటువంటి అపోహలు వద్దంటున్నారు యోగా గురువులు. ఉదయం సూర్యకిరణాలు డైరెక్ట్ శరీరంలోకి వెళితే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు పెద్దలు. మరి ఆ ఆరోగ్యం బాగుండాలంటే యోగ సాధనే ముఖ్యమంటున్నారు యోగా గురువులు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆరోగ్యం బాగు కోసం ఎక్కడి నుంచి అయినా యోగ సాధన చేద్దామా? కెమెరా పర్సన్ శ్యాముతో మల్లేష్ V6 హైదరాబాద్.